హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. నేనైతే మా పాపకి తెలియకుండా షాపింగ్‌కి వెళ్దామని రెడీ అయిపోయానండి. ఇంకా తను పడుకునేటప్పుడే నాకు ఈ పని అవుతుంది కాబట్టి, అత్తయ్య వాళ్ళకి అప్పచెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను. చూడండి ఎంత క్యూట్‌గా నిద్రపోతుందో కదా మా పాప. ఇంతకీ షాపింగ్ దేనికా అనుకుంటున్నారు కదా! ఏం లేదండి. మా పాప బర్త్‌డే వస్తుంది. సో, దానికి ఏమైనా డ్రెసెస్ కొందామని చెప్పి షాపింగ్‌కి వెళ్తున్నాను. పాపను కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అనుకుంటారు. కానీ పాప అయితే అస్సలు సరిగ్గా ఉండదండి. షాపింగ్ తీసుకెళ్ళాలంటే నాకు చాలా భయం. కనీసం మనం ఆ సెలక్షన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వదనమాట. అల్లరి అల్లరి చేస్తుంది. సో, అందుకని ఇంట్లో ఎలాగో అత్తయ్య, మామయ్యలు ఉన్నారు కదా అని వాళ్ళకి అప్పచెప్పేసి నేను వెళ్తున్నాను. ఇంక ఇదైతే మీకు తెలిసిన విషయమే. మా సాహస కొండ అనమాట. మీకు తెలుసు కదండీ! మేము చాలా పైన ఉంటాము కొండ మీద. సో, ఈ మెట్లన్నీ దిగితే గానీ కిందకి వెళ్ళలేము. సో, ఫైనల్లీ నేనైతే కిందకి దిగేసి షేరింగ్ ఆటో అయితే ఎక్కేసానండి. నేనైతే గాజువాక నుంచి పూర్ణ మార్కెట్ వచ్చానండి షాపింగ్ కోసం. గాజువాకలోనే చాలా షాపింగ్స్ ఉంటాయి. కానీ ఇక్కడైతే బార్గెనింగ్ చేయొచ్చు. ప్లస్ నాకు కావాల్సిన షాపింగ్ అంతా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంత దూరం అయితే వచ్చాను. ఎండ అయితే అసలు మామూలుగా లేదండి. సూర్యుడు మా మీద పగపట్టినట్లే ఉన్నాడసలు. చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇంత ఎండలో వచ్చానంటే కేవలం మా పాప కోసమే. మళ్ళీ తను ఎక్కడ లేచిపోతుందో, లేస్తే వెంట పడతది అని చెప్పి కొంచెం ఎండగా ఉన్నప్పుడే బయలుదేరేశాను. సో, ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఈ అవుట్‌ఫిట్స్ అయితే మా పాప కోసం చూస్తున్నా అండి. ఇందులో నేనేం సెలెక్ట్ చేసుంటాననేది మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్ గాని కరెక్ట్ అయితే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుందండి. అంటే గివ్ అవేలా ఉంటుంది. సో, నేనేం తీశాను అనేది కామెంట్ చేయండి. అలా కామెంట్ చేసిన ఫస్ట్ విన్నర్‌కి అయితే నేను ఖచ్చితంగా ఏదో గిఫ్ట్ అనేది ఇస్తాను. ఇంకా నా షాపింగ్ అయిపోయింది. పాప డ్రెసెస్ అయితే సెలెక్ట్ చేసేసాను. ఇదంతా పూర్ణ మార్కెట్ ఏరియా అండి. మీకు తెలిసిందే ఉంటుంది. వైజాగ్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తది. ఇదంతా వెజిటబుల్ మార్కెట్‌లా ఉంటుందన్నమాట లోపలికి. సో, మనకి వెజిటబుల్స్ అయినా, పూజా సామాగ్రి అయినా ఇవన్నీ హోల్‌సేల్ ప్రైజెస్‌లోనే దొరుకుతాయండి. ఇంకా నేను ఇక్కడైతే మిర్చి తీసుకున్నా అండి. బజ్జీలు వేసుకోవడానికి బావుంటుంది కదా! అనేసి. యాక్చువల్లీ మేము తీసుకునేటప్పుడు ఆ మిర్చి ఏం చెప్పారంటే అసలు ఘాటు ఉండదని చెప్పారు. కానీ ఫుల్ ఘాటు ఉన్నాయండి అసలు. ఎంత కారంగా ఉన్నాయంటే అంత కారంగా ఉన్నాయి. ఇంకా నా బట్టల షాపింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక వస్తువు కొనాలని చెప్పి చాలా తిరిగానండి. అదేం లేదండి అమ్మవారి విగ్రహం కొందామని. అంటే వరలక్ష్మి పూజలొస్తున్నాయి కదా! సో, నాకు చాలా ఇష్టమైన పండగండి వరలక్ష్మి వ్రతం అనేది. నేను చాలా ఇష్టంగా చేసే పండగ అది. సో, అది కొందామని చెప్పి ముందు అదంతా తిరిగాను అటు సైడ్ అంతా. కానీ నాకెక్కడ కనిపించలేదండి. ఫైనల్లీ ఇంకా ఆటో ఎక్కేద్దామని చెప్పి ఇటు సైడ్ వచ్చేటప్పటికి నాకు ఇవంతా లైన్‌గా అవే ఉన్నాయండి అసలు. ఇక్కడ నాకు అమ్మవారు బొమ్మలైతే కనిపించాయి కానండి, కాస్ట్ అయితే చాలా ఎక్కువున్నాయి. బార్గెనింగ్ చేసినా కూడా మనం అడిగిన ప్రైస్‌కైతే వాళ్ళు ఇవ్వట్లేదు. సో, ఇంకా నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను. ఫైనల్లీ ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఎండ బాగా ఎక్కువ ఉంది కదండీ! నేను ఒక ఫైనల్‌గా జ్యూస్ అయితే ఎండ్ చేశాననమాట. బనానా జ్యూస్ తీసుకొని తాగేసి ఇంకా షేరింగ్ ఆటో ఎక్కేసాను మళ్ళీ. యాక్చువల్లీ నేను చాలా షాపింగ్ చేయాలని ఐడియాతో వచ్చా అండి. కానీ మర్చిపోతామో తెలీదు, లేదంటే అసలు ఏమవుతుందో తెలీదు గానీ, అనుకున్నవి ఏమీ తీసుకోలేదండి. ఓన్లీ డ్రెసెస్ తీసుకొని వచ్చేసాను. నాకైతే ఫుల్ అంటే ఎండ వల్ల అలా అనిపించిందో ఏమో తెలీదు. చాలా తక్కువ షాపింగ్ అయితే చేశాననమాట. మాటకు ఆ మాటే చెప్పాలండి. మన వైజాగ్ అయితే చాలా అందంగా ఉంటుంది కదా! అవును. అయితే మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి వైజాగ్ అనేది. ఫస్ట్ నుంచి పుట్టి పెరిగిందంతా వైజాగే కాబట్టి మన ఊరి మీద ఉన్న అభిమానం అలా ఉంటుంది మరి. సో గాయ్స్ నేను మళ్ళీ అయితే మా ఇంటికి వచ్చేసాను ఇంకా. చూడండి మళ్ళీ ఈ కొండ ఎక్కాలంటే మాత్రం నాకైతే అసలు ముందే భయం పుట్టేస్తదండి. అసలు దిగాలంటేనే భయంగా ఉంటుంది. కానీ తప్పని సిచ్యువేషన్స్ అయితే మాత్రం దిగుతాను. కంపల్సరీ అనుకుంటేనే నేను దిగుతానండి యాక్చువల్‌గా. ఇంక ఈ పైకి ఎక్కేసరికి అయితే నాకు చాలా ఆవేశం వస్తది కాబట్టి నేను ముందుగానే సోడా తీసుకున్నాను. ఆ బిట్ సోడా అయితే తాగేసి కంప్లీట్ చేసి నేను పైకైతే ఎక్కేసాను ఇంకా. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి.
నేను వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ మా పాప పడుకొని ఉంది కదా, సో వచ్చేసరికి అయితే లేచిందండి. తను నన్ను మేడమే నుంచి చూసి అరుస్తుంది గట్టిగా, అమ్మ అమ్మ అని చెప్పేసి. సో మీకు కూడా చూపిద్దామనే టెన్షన్లోని వీడియో ఎలా తీసాను అనేది కూడా చూసుకోకుండా తీసాను. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనిషి కనిపించకపోవచ్చు కానీ వాయిస్ అయితే వినిపిస్తుంది కదండి. ఇంకా నేను పైకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. చూడండి తను ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో. పొమ్మంటుంది మాయ నిన్ను. సో చూసారు కదండి, మా పాప అయితే చాలా ఎగ్జైట్మెంట్, ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి చూడలేనట్లు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా నేను వచ్చిన తర్వాత అయితే నేను కూర్చున్నాను మేడ మీద. మా మామయ్య అయితే నాకు టీ తీసుకొచ్చి ఇచ్చారండి. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ ఇదండి వీడియో అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. వీడియోని చాలా మంది చూస్తున్నారండి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.